విద్యార్థులారా, మనం ఈరోజు ఆధునిక కవిత్వంలోని గుడిసెలు కాలిపోతున్నాయి అనే కవితా సంపుటి నుండి గ్రహించబడినటువంటి గుడిసెలు కాలిపోతున్నాయి అనే పాఠ్యభాగాన్ని తెలుసుకుందాం. ఈరోజు రచయిత బోయి భీమన్న గారు. భీమన్న గారి గురించి పరిచయం చేసుకుందాం. బోయి భీమన్న గారి గురించి చెప్పుకుంటే, నేను ఏమి చేస్తే అది కళాఖండం, నేను ఏమి చెబితే అది వేదం అంటూ తన ఆత్మవిశ్వాసాన్ని ప్రకటిస్తూ దళితుల ఆత్మగౌరవాన్ని పెంపొందించిన కవి బోయి భీమన్న గారు. వీరు అంటే నేను ఏమి చేస్తే అది కళాఖండం, నేను ఏమి చెబితే అది వేదం అని ఒక గొప్ప ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించడం చేశారు. అంటే ఈ విధంగా దళితుల యొక్క ఆత్మగౌరవాన్ని పెంపొందింపజేసే ప్రయత్నం చేశారు బోయి భీమన్న గారు. వీరు తూర్పుగోదావరి జిల్లా, అంటే వీరి యొక్క జన్మస్థానం ఏంటి తెలుసుకుంటున్నాం. వీరు తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురులో 1911వ సంవత్సరం సెప్టెంబర్ 19వ తేదీన వీరు జన్మించారు. వీరు ఆ తర్వాత విద్యాభ్యాసం తర్వాత వీరు సమాజాన్ని పరిశీలించి సమాజంలో దళితుల యొక్క పరిస్థితిని గ్రహించి చూసి వీరు అనేక రచనలు చేశారు. వీరు విభిన్న ప్రక్రియలలో అనేక రచనలు చేశాడు. వీరి రచనల్లో దీపసభ అనేటువంటి పద్య కావ్యము మిక్కిలి ప్రసిద్ధి పొందినటువంటి. ఇక అంతేకాకుండా వీరు పాలేరు, కూలిరాజు, రాగవాశిష్టం, బాలయోగి అనే నాటకాలు కూడా రచించారు. ఇక పైరుపాట, మానవుని మరొక మజిలీ అనేవి గేయ నాటికలు రచించాడు. ఇక అంతేకాకుండా జానపదుని జాబులు అంటూ ఒకటి రాశారు. ఇక శతకంలో చూసినట్టయితే పిల్లి శతకం అనే రచన కూడా ప్రముఖమైన రచన చేశారు. ఇక వీరు రాసినటువంటి గుడిసెలు కాలిపోతున్నాయి అనే వచన కవితా సంపుటి ఇక బోయి భీమన్న గారికి ఎనలేని పేరు ప్రఖ్యాతులు ప్రతిష్టలు తీసుకువచ్చింది. ఈ గుడిసెలు కాలిపోతున్నాయి అనే కవితా సంపుటంకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించింది. తర్వాత భారత ప్రభుత్వం వారు వీరిని పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలతో కూడా వీరిని సత్కరించింది. ఇక అంతేకాకుండా వీరు రచించినటువంటి పాలేరు నుండి పద్మశ్రీ వరకు, వీరికి పద్మశ్రీ పురస్కారం లభించింది కదా బోయి భీమన్న గారికి. ఆ యొక్క పద్మశ్రీ అనేటువంటి కావ్యం వరకు వీరి యొక్క తన యొక్క జీవిత విధానాన్ని అంతా కూడా తన జీవన విధానాన్ని అంతా కూడా చెప్తూ రచించినటువంటి గ్రంథము పాలేరు నుండి పద్మశ్రీ వరకు. తను పాలేరుగా జీవించిన కాలం నుంచి పద్మశ్రీ పొందినటువంటి వరకు తన యొక్క జీవన గమనాన్ని అంతా కూడా ఒక గ్రంథం రాశాడు. ఆ గ్రంథం అంతా కూడా విమర్శకుల యొక్క ప్రశంసలంతా కూడా అందుకున్నటువంటిది. ఇక భీమన్న గారు అప్పట్లో ఉన్నటువంటి ఆంధ్రప్రభ అనే పత్రికకు ఉపసంపాదకుడిగా పనిచేశారు. ఆ తర్వాత వీరు ప్రభుత్వ అనువాద డైరెక్టర్గా కూడా పనిచేశాడు.
అకాడమీ సభ్యులుగా పనిచేశాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒక సెనెట్ అంటే ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ సభ్యునిగా కూడా ఇలా వివిధ రకాల బాధ్యతలను కూడా వీరు నిర్వర్తించాడు కూడా. వీరి యొక్క విశిష్ట సేవలకు ఆంధ్ర యూనివర్సిటీ వారు కళా ప్రపూర్ణ అనే బిరుదుతో సత్కరించారు. ఇక కాశీ విద్యాపీఠం వాళ్ళేమో గౌరవంతో ఇచ్చినటువంటి డాక్టరేట్ పట్టాతో కూడా కాశీ విద్యాపీఠం వాళ్ళు గౌరవించారు. భీమన్న గారు యొక్క శైలి ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి దురాచారాలన్నీ కూడా నిర్భయంగా విమర్శించగల శక్తి, వ్యంగ్యంగా చెప్పగల అభివ్యక్తిత్వము అనేటువంటిది వారి యొక్క ప్రత్యేకత. అంటే చక్కగా విమర్శించేటువంటి శక్తి ఉంటుంది. సమాజంలో జరుగుతున్నటువంటి దురాచారాలు ఎన్నో ఉంటున్నాయి. ఆ దురాచారాలన్నీ కూడా నిర్భయంగా విమర్శించాడు, వ్యంగ్యంగా చెప్పాడు కొన్ని సందర్భాల్లో కూడా. అలాంటివన్నీ కూడా వీరి శైలిలో ఉన్నటువంటి, రచనా శైలిలో ఉన్నటువంటి ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఇక వీరు చివరికి డిసెంబర్ 16వ తేదీ 2005వ సంవత్సరంన దాదాపు 85 ఏళ్ల వయసు, అంతే అంటమ్మా, 95 ఏళ్ల వయసు, 94 ఏళ్ల వయసులో 1911 కాబట్టి మనకి ఏమవుతుందంటే 1911 2011 వస్తేనంటే 100 సంవత్సరాలు కాబట్టి 95వ సంవత్సరంలో వీరు తుది శ్వాస విడిచారని చెప్పవచ్చు. దాదాపు 95 సంవత్సరాల కాలం పాటు వీరు జీవించారని చెప్పవచ్చు. ఇక పాఠ్యభాగ సందర్భం, మన పాఠ్యాంశం వచ్చేసి గుడిసెలు కాలిపోతున్నాయి కదా. మరి గుడిసెలు ఎందుకు తగలబడుతుంటాయి? దాన్ని ప్రత్యేకతగా తీసుకుంటూ చెప్పాడు. అంటే సమాజంలో చూసినట్టయితే మనకు అప్పుడప్పుడు ఏదైనా దొమ్మీలు, ఏదైనా కలహాలు జరిగితే మొట్టమొదటి తగలబడిపోయేవి గుడిసెలే. మనకు ఎన్నో సినిమాలు కనిపిస్తుంటాయి. ఈ మధ్యకాలం చాలా సినిమాలు కనిపిస్తున్నాయి. సినిమాల్లో కూడా ఎక్కడైనా జరిగింది, దొమ్మిలాట జరిగిందంటే అక్కడ మొత్తం తగలబడిపోయి గుడిసెలే. ఇప్పటికి కూడా అక్కడక్కడ అంటే సినిమాలో చూపిస్తున్నారు అనుకోండి, ఈ మధ్యకాలంలో తగ్గిపోయాయి అలాంటివి అన్నీ కూడా. సరే, ఇక ఆ గుడిసెల్లో ఎవరు నివసిస్తారు? బడుగు వర్గాల వారు, అణగారిన వర్గాల వారు, పేదరికం అనుభవించేవారు వీళ్ళు గుడిసెలు నివసిస్తుంటారు. అయితే ప్రముఖంగా చూసినట్టయితే మనకు తరతరాలుగా దళితులు గుడిసెల్లోనే బతుకుతూ పేదరికాన్ని అనుభవిస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా చూస్తే అక్కడక్కడ మనకు ప్రభుత్వ సాయం వలనైతేనేమి ఇలా చూసినట్టయితే చాలా ప్రాంతాలలో కూడా గుడిసెలు అనేటువంటివన్నీ కూడా కాలక్రమంలో కనుమరుగవుతున్నాయి. ఇప్పట్లో గుడిసెల నుంచి ఇప్పుడు చిన్నగా ఒక డాబా ఇంట్లోకి మారుతున్నారు దళితులు. మరి అప్పట్లో చూసినట్టయితే దళితులంతా కూడా గుడిసెల్లోనే బతుకుతూ పేదరికాన్ని అనుభవిస్తూ వచ్చారు. కాబట్టి వారి పేదరికాన్ని చూస్తూ భీమన్న గారు రచించినటువంటి కవితా సంపుటి గుడిసెలు కాలిపోతున్నాయి. అంటే ఇక్కడ గుడిసెలు కాలిపోవటం ఒకటే కాదు, దళితుల యొక్క దీన వ్యధనంతా కూడా ఇందులో రంగరించి చెప్పాడని చెప్పుకోవచ్చు. సరే చూద్దాం. ఇక తరతరాలుగా దళితులంతా కూడా గుడిసెల్లోనే బతుకుతూ పేదరికాన్ని అనుభవిస్తున్నారు. దీనికి తోడు అనేక వర్గాలు, వర్ణాలు ఆధిపత్య భావజాలంతో ఎన్నో విధాలుగా దళితులంతా కూడా అణగదొక్కుతున్నారు. నిరంతరం దగాపడుతూ బతుకును వెళ్లదీస్తున్నటువంటి దళితుల యొక్క గుడిసెలే క్రమం తప్పకుండా కాలిపోతుండడాన్ని కవి నిశితంగా పరిశీలించాడు. చెప్పాం కదా మనం, ఒకప్పుడు అన్నీ కూడా దళితులకు గుడిసెలే ఎక్కువగా ఉండేవన్నీ కూడా ఆ గుడిసెలన్నీ కూడా ఎప్పుడూ కాలిపోతున్నాయి. కాబట్టి ఇలా కాలిపోవడానికి గల కారణం ఏంటి?
దీని వెనుక ఉన్న కుట్రలను బట్టబయలు చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే తన యొక్క ధర్మమైన ఆగ్రహాన్ని, ఆవేదనను గుడిసెలు కాలిపోతున్నాయి అనే కవితలో వినిపించే ప్రయత్నం చేశాడు భీమన్న గారు. అయితే ఇలా గుడిసెలు కాలిపోవడం, తిరిగి గుడిసెలు నిర్మించడం, మరలా ఆ గుడిసెలన్నీ కూడా కాలిపోవడం, ఇది ఒక పెద్ద విషవలయం. మరి ఈ విషవలయం లాంటి పరిస్థితుల వెనుక ఉన్నటువంటి కుతంత్రాలన్నీ కూడా ఛేదించేటువంటి సాహసాన్ని చేశాడు బోయి భీమన్న గారు. అంటాడు, కాలిపోయిన గుడిసెల స్థానంలో మళ్ళీ గుడిసెలే ఎందుకు వెయ్యాలి? గుడిసెలు కాలిపోతే మళ్ళీ గుడిసెలే కావాలా? అక్కడ మరి ఒక భవనము లేకపోద్దా అంటూ విప్లవాత్మకమైన ప్రశ్నతో దళితుల యొక్క అభ్యున్నతి కోసం కవి వ్యక్తపరిచినటువంటి ఆవేదన అందరినీ ఆలోచనల్లో ముంచివేస్తుంది. ఇలా అందరి మనసుల్లో ఆలోచనలు రేకెత్తడం కోసమే రచించినటువంటి రచన ఈ గుడిసెలు కాలిపోతున్నాయని చెప్పవచ్చు. అంటే మరి దళితుల యొక్క గుడిసెలు ఎందుకు కాలిపోవాలి, దాని వెనుక ఉన్నటువంటి కుట్రలు కుతంత్రాలు ఏంటి అనేవన్నీ కూడా చెప్పేటువంటి రచన ఈ గుడిసెలు కాలిపోతున్నాయి. కాబట్టి ఈ గుడిసెలు కాలిపోతున్నాయి, ఈ పాఠ్యభాగము ఎందుకు గుడిసెలు కాలిపోతున్నాయి, ఆ కవితా సంపుటం నుంచి మనకు ఈ యొక్క పాఠ్యాంశము తీసుకోవడం జరిగింది.